రాజన్న సిరిసిల్ల జిల్లా యువ చైతన్య దీపం ఫౌండేషన్ వేములవాడ పట్టణ ముస్లిం మైనార్టీ కమిటీ సభ్యత్వంలో భాగంగా ఫౌండేషన్ పట్టణ అధ్యక్షులు ఎండి రజాక్, పట్టణ ఇన్ఛార్జిగా ఎండి ఖలీంలను ఫౌండేషన్ వ్యవస్థాపకులు శేఖర్ సేనాపతి నియమించారు. ఈ సందర్భంలో శేఖర్ సేనాపతి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలో ఉన్న నిరుపేదలకు ఫౌండేషన్ అన్ని విధాలుగా సపోర్టు చేస్తుందని, ఎవరైనా ఉంటే పట్టణ మైనార్టీ అధ్యక్షులు రజాక్ అలాగే ఇన్ఛార్జి ఖలీంకు తెలపాలని అన్నారు. ఈ సందర్భంలో అధ్యక్షులు రజాక్ మాట్లాడుతూ ఫౌండేషన్ లో తమకు పదవి బాధ్యతలు సేవ చేసే అదృష్టాన్ని కల్పించిన శేఖర్ సేనాపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫౌండేషన్ ద్వారా ప్రతి కార్యక్రమానికి హాజరవుతామని అన్నారు. ఈరోజు యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ కార్యక్రమం నమోదులో ఎండి రజాక్ గారు వేములవాడ పట్టణ మైనార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టారు. అలాగే వేములవాడ పట్టణ ఇన్ఛార్జిగా మన ఎండి ఖలీం గారు కూడా ఈ బాధ్యతను తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళిద్దరికీ కూడా నేను చిన్నప్పటి నుంచి చాలా ఆప్యాయ మిత్రుని, నా కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తులుగా వీళ్ళకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అలాగే వేములవాడ పట్టణ మైనార్టీ సోదరులు, మైనార్టీ యువత కూడా వీళ్ళని సంప్రదించగలరు. మన రజాక్ బాయ్ని అలాగే ఖలీం బాయ్ని కూడా సంప్రదించి మీరు వారి దగ్గర మన ఫౌండేషన్ సభ్యత్వం పొందగలరు. అలాగే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే నిర్మిస్తున్న ఆశ్రమానికి మన రజాక్ బాయ్ గారు ఇంకా ప్లంబింగ్ వర్క్ చాలా ఉన్నది కాబట్టి అతడే నిస్వార్థంగా సేవ చేయాలనే ఒక మంచి మానవతా హృదయంతో ప్లంబింగ్ లైన్ మొత్తం అతడే దీన్ని కంప్లీట్ చేస్తా అని మనకు ఇక్కడికి వచ్చి మాట ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప మనసున్న రజాక్ బాయ్ గారికి ఖచ్చితంగా ఆ అల్లా ఆశీస్సులు ఉండాలి, అలాగే మన భగవంతుడి ఆశీస్సులు కూడా అతనికి ఉండాలని చెప్పి తెలియజేస్తూ వారిద్దరు కూడా ఇంకా మున్ముందు మన ఫౌండేషన్కి సేవలు అందించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళిద్దరికి కూడా నేను ఇవాళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది మిత్రులారా. కాబట్టి సమాజంలో ఒక మంచి అనేది మనం వ్యాప్తింపజేయాలి. ఎందుకంటే సమాజంలో ఎక్కడ చూసినా స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలతో నిండిపోయింది. కాబట్టి సమాజంలో ఉన్న ప్రజల్లో నెగిటివిటీ తీసేసి మనమంతా కూడా ఒక మంచి మానవత దృక్పథం వైపు అడుగు వేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాను.